భూమి ఇస్తాం కానీ తమకేమిస్తారో చెప్పండి. అభివృద్ధి కోసమే అయితే నో ప్రాబ్లం, అభివృద్ధి పేరుతో అన్యాయం చేస్తే మాత్రం ఖబర్దార్ అంటున్నారు అక్కడి రైతులు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా భూసేకరణ చేపట్టిన ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా? ఇంతకీ భూసేకరణలో రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలేంటి? దానికి ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ ఏంటి? మూసీ నది అభివృద్ధిలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ పనుల్ని ముమ్మరం చేస్తోంది. మూసీ ఈశా నదుల సంగమ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రక్షణ శాఖకు చెందిన సుమారు 100 ఎకరాల భూమిని బదలాయించేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతూనే స్థానికంగా రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు ఫిబ్రవరిలో దాదాపు 20 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. కిస్మత్పురా, బండ్లగూడ జాగీర్, దర్గా ఖలీజ్, ఉప్పరపల్లి, హైదర్గూడ ప్రాంతాల్లో భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ పై బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రెడ్జ్ అపార్ట్మెంట్స్, కీర్తి రిచ్మండ్ విల్లావాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆర్డీఓ. క్రమంలో హైదర్గూడలోని 26 మంది రైతుల భూములు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమని సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వారి నుంచి అభ్యంతరాల్ని కోరారు. బుధవారం ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు రైతులు. మూసీ అభివృద్ధిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూనే ప్రభుత్వం ముందు 4 డిమాండ్లనుంచారు రైతులు. తాము కోల్పోతున్న భూమికి అంతే స్థాయిలో 2 కిలోమీటర్ల పరిధిలో భూములు ఇవ్వాలని, మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల నుంచి అధికారులు తమను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు గానీ సరైన ధర నిర్ణయించకుండా ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. గాంధీ సరోవర్ కోసం భూముల్ని సేకరిస్తున్న ప్రభుత్వం ఆ భూముల్ని అభివృద్ధి కోసం ఎవరికి కేటాయిస్తుందో స్పష్టంగా చెప్పడం లేదని, ఒకవేళ అభివృద్ధికి కేటాయిస్తే అందులో తమను భాగస్వాముల్ని చేయాలని డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ కు మించి తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు రైతులు. 2 వారాల టైం తీసుకొని మీకు రేట్ ఫైనల్ చేస్తా, రేటు కూడా మంచి రేట్ ప్రకటిస్తాము, సీఎం గారితో మాట్లాడి రేట్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. మీరేం టూరిజం డెవలప్మెంట్ మా ల్యాండ్ తీసుకొని జబర్దస్త్గా చేసుకోవాలనుకుంటే మాకు ల్యాండ్ ప్రత్యామ్నాయంగా ల్యాండ్ చూపించండి. మాకు 3-4 కిలోమీటర్ రేంజ్లో అయినంత మాకు బుద్ధివెళ్ళ కానీ రాజేంద్ర కానీ మాకు చూపించాలి, ల్యాండ్ చూపించాలి. ఫస్ట్ నుండి కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ల్యాండ్కు మంచి రేట్ ఇస్తామనే చెప్తారు, దాని రేటు మాత్రం కన్ఫర్మ్ చేస్తలేరు. హైదర్గూడ రైతుల అభ్యంతరాల్ని పరిశీలించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ భూ యజమానులతో ఒక్కొక్కరిగా మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం భూములకు సరైన ధరనే చెల్లిస్తుందని, భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభ్యంతరాలు, ప్రతిపాదనల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు ఆర్డీఓ. వారిచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా చట్ట పరిధిలో డిస్పోజల్ చేయడం జరుగుతుంది. ఇటు రిక్రియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎల్ఏఓ రిమార్క్స్ అన్నీ కూడా రాసి జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి డిస్పోజ్ చేస్తాం. భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారుల తీరుపై హైదర్గూడ రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన విధానాలు లేకుండా ప్రభుత్వం ఎలా భూసేకరణ చేస్తుందని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూముల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.